మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. వినయ్, నాన్నగారికి సన్మానం గుర్తుందిగా? బాగుంటా ఉంటాను అన్నట్టు మొన్నొచ్చిన కళ్ళమంది ఉండిలో ఉన్నావా? వచ్చేస్తున్నాను. కంపెనీ ఎవరూ లేరు, మీరు రావచ్చుగా. ప్లీజ్ సార్. సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు, ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగ. అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చిచ్చి 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 పబ్బుకే పోదాం. Shut up and drive, drive, drive. Shut up and drive, drive, drive. I got where you wanna go if you know what I mean. Gotta ride that smoother than a lemon. ఈడేంటి ఇంకా రూమ్ కు రాలేదు? Too funny. I've never seen anyone dance like that. ఎక్స్క్యూజ్ మీ. Okay. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఈ పాటని కాలర్ ట్యూన్ గా మార్చుకోవాలంటే స్టార్ నొక్కి 9 రొక్కండి. పాటి 15 రూపాయలు, నాకు 30 రూపాయలు, నీకైతే 10 రూపాయలు. డబ్బులు కట్టే పాట రాలేదేంటి? ఇడు వదలడు. మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును. దయచేసి వేచి ఉండండి. కస్టమర్ కేరా? ఈలాగే ఇటు ఫోన్ కూడా తేడానే. ఆహాహాహా, ఏం గాలి ఏం గాలి. ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే. అరే నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్ లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కారులో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే పద, ఆ ఆనందం ఏంటో నేను చూడాలి. సన్మానం ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి 2 కళ్ళు చాలేదు. ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు, ఇత్తడి సీల్డ్. దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువ అని. రేయ్, కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే, రేపటి నుంచి మీకు ఆకలిసినప్పుడల్లా మేమంతా ఇంట్లో కూర్చుని తప్పట్లు కూడా వేస్తాం. చారుకేశా, అక్కడ టాక్సీ మీటర్ వేసాడు, పదండి. భక్తి ఛానల్లో రోజు 2 పూట్ల సంగీతం నేర్పుతారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తా అన్నాడు. వారానికి ఒకసారి 2 సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా. అయ్యి బాబోయ్, ఈయన పాటలే కాదు మాటలు కూడా రొటీనే. ఇది అబ్బాయి. మై గాడ్, దట్ వాస్ అమేజింగ్, ఆసమ్. మీ బైక్ రైడ్ నచ్చింది. ఐ థింక్ ఐ మిస్డ్ ఎ లాట్. ఇక్కడ నుండి మిస్ అవ్వు. వాట్? అంటే అదే, ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ రిషి. వైశాలి, యా, వాటర్. కమ్ కమ్. బైక్ పార్క్ చేసి వస్తాను. ఆల్రైట్. దిస్ ఇస్ మై రూమ్. ఎలా ఉంది? ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకరన్ నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకరన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం, ఓకే? అరే కొడక, నా మాటేనరా? అరే లింకా, అరే గింత చెప్పినా కానీ నీకు సమజైతే లేదురా. అక్కిట్టు పోయి రతల్లాంతానా సుపారీ తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లనో చెయ్యా. ఇప్పటి నుంచి గిట్టుబాయి గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది. ఏం బిక్తాడో చూస్తా. ఓరి ఎర్రోడా,
ఈ మేటర్ ఆ కిట్టుబాయి గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను చంపేస్తాడ్రా. నీ అవ్వ మొగోని అసలు నువ్వు నేను నీకే పుట్టినా ఇట్లా భయపడకుండా గాని చేతిలో సత్తుడు కంటే కొడుకు చేతిలో సస్తే స్వర్గానికి అన్నపోతావు. సంపద నీ అవ్వ చంపేస్తారా? నువ్వేంద్రాయుడా? అయినా ఈ టైంలో నువ్వేం రైడా? అంటే వైశాలి బండి ట్రబుల్ ఇస్తే దింపుదాని వచ్చాను. అయినా లింగా సార్ ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాల్చేస్తారా? ఆయనకి ఏమైనా అయితే మేము అందరూ అయిపోవాలి లింగా సార్. అవును మీరేంట్రా తండ్రి కొడుకులు గొడవ పని చేస్తే ఆశ్రమంతో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయొచ్చుగా. ఇన్నావురా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే. మీరు ఆగండి శంకర్ సార్. లింగా సార్ ని ఒక్క మాట ఊరుకునేది లేదు. అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్ళగా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు కూడా కాలేదు 30 ఏళ్ళ కూడా చెప్తాడు. అమాయకమైన చూపుల్ని అర్థం చేసుకోరా సార్? అంతేలేండి. ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. ఇచ్చే అర్థం చేసుకుంటారు. అసలు ఏమైందో ఎరకనా తమ్మి? అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా. కూసో. మీ హైకమాండ్ చెప్పినట్టు రతన్ లాల్ తో కాకుండా ఆడి తమ్ముడు కిషన్ లాల్ తో మీరు డీల్ సెట్ చేసుకుంటే లే అట్లా చేస్తే ఆ కిట్టుబాయి గారు మా రేషన్ కార్డు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు. ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎవ్వడేం బీకరే. నా సంగతానికి బాగా తెలుసు. ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్. మీ కొడుకు ఒక్కడే 100 కిట్టుబాయిలతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి మరి నేను వెళ్ళరానా? టైం అవుతుంది. రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. హలో సేठ కిషన్ లాల్. కౌన్ సలీం భాయ్? नहीं तुम्हारा दोस्त बोल रहा हूँ. మీ అన్న నీకు వ్యతిరేకంగా శంకర్ అన్నతో చేతులు కలిపి కిట్టుబాయిని అప్రోచ్ అవుతున్నాడు. నువ్వు అదే శంకర్ అన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, ఈ పని అయిపోతుంది. आप कौन? నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? प्रॉपर्टी चाहिए. సారీ నిద్ర లేపనా? పర్లేదు సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా, ఈ సౌండ్లు అయితే తప్ప మరి అడ్జస్ట్ అయిపోదాం బావా. అలాగే నువ్వు కంటిన్యూ అయిపోమ్మా. వాయిస్ గో విత్ దిస్. రాత్రేమో షికార్లు, పగలేమో గంతులు. ఏమైంది విన్ని? ఆ అమ్మాయితో ఆ గంతులేంటి, ఆ భంగిమలేంటి? తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటాను. అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే ఎలా? బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటాను. కావచ్చు, మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు, కానీ త్యాగరాజ సీనియర్ అంటున్నా. మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది విన్ని, పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విని 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 possessive. I like it. విని కాలేజ్ లో గంతులు, ఫోన్ లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మా ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఈపు అంటుపోతున్నాయి. నువ్వు తెస్తావా నీ అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు. ఏంటమ్మా ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. లేదవా నేళ్ళు వచ్చాయి, ఏం మాట్లాడో తెలీదు. నేడు నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడుతున్నాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. నిన్నంటే చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అలాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. మీరేంటి ఇక్కడ?
ఏకంగా కాపురం పెట్టేయింది. వీడు వస్తున్నాడా ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికేహారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసే చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసా. చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. యా, అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? ప్రాపర్టీ चाहिए. కిట్టుబాయ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఎవడా కిట్టుబాయ్? ఎవడు కిట్టుబాయ్ గారికి భయపడే రోజులు పోయినాయి. కిట్టుబాయ్ గడు కిట్టుబాయ్. హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు. ఇప్పుడు పోలీసోడు ఎలా చంపుతాడో చూడు. ఎవరా నువ్వు? పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినమ్రా. ఏంటి రెస్పాన్స్ లేదు? మౌనవ్రతం. ఓహో. హాయ్ హ్యాండ్సమ్, లుకింగ్ గ్రేట్. షర్ట్ బాగుంది. ఈ డబుల్ యాక్షన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇవాల్టి పాఠం క్షమ అంటే క్షమించడం. దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు. ఎవరో ఎవరది? ఎవరెక్కడ నవ్వింది? మీ పాట ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి. మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి. మీరు సూపర్ అండి. మరే ఎక్కడికి రా, ఎక్కడికి రా? వెళ్ళిపోకుండా నిజంగా బయటకు వెళ్ళిపోతారా? కూర్చోండి, కూర్చోండి. సెల్లు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా మోగుతుందంటే మోగేది మీదే. ఇందాక అనుకుంది రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకోండి, రివైండ్ చేసుకోండి. ఏంటి కాల్ చేసావు? నాకు బోర్ కొడుతుంది, సో పదండి బయటికి వెళ్దాం. బయటకా? ఇప్పుడు ఎలా? బంక్ కొడదాం. బంకా? కాలేజ్ బంక్ కొట్టాలని చిన్నప్పుడే నా కోరిక. స్టూడెంట్స్ కొడితే ఓకే, లెక్చర్స్ బంక్ కొట్టొచ్చు అంటావా? కొట్టచ్చు, తప్పలేదు సార్. డోంట్ వరీ. అయితే సరే, ముందు క్లాస్ అయిపోయి చెప్తా. సో కమింగ్ టు ద పాయింట్. ఎక్స్క్యూజ్ మీ సార్. yes నాకు డౌట్. నాకు దీని మీదే డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు వద్దులేండి, నేను స్టాఫ్ రూమ్ కి వస్తా,
అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒక్కదాన్ని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు. మరే ఈరోజు క్లాస్ అవుతుండగా అన్ని డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. ఏమైంది? ఓ గాడ్, నీ మౌనవ్రతం వల్ల చచ్చిపోతున్నాను నేను. ఏమైంది? ఆ అమ్మాయి డౌట్ అడిగితే నీ బాధ ఏంటి? ఓహో, మాస్టర్ నా అమ్మాయి తన్నుకుపోతుందా? తప్పే ఉందిలే. ఆ అమ్మాయిని చూసా ఎలా ఉంటుందో, తంగిడి కబాబ్ లాగా ఉంటది. నువ్వేమో వాడిపోయిన కొత్తిమీర కట్లా ఉంటావు. ఆడపిల్లని నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటది. ఇంకా మగాళ్ళకైతే ఇత్తడే. నువ్వేమో మౌనవ్రతం చేస్తావు, అదేమో టెంప్ట్ చేస్తుంది. పాపం మధ్యలో ఆయన ఏం చేస్తాడు? ఇప్పటికైనా కళ్ళు నోరు ఒకేసారి తెరు. ఇక మౌనవ్రతం లేదు, తొక్కలేదు. రిషి గారు, ఏమండి రిషి గారు? అది సౌండ్ అంటే. విని నువ్వేనా నన్ను అలా పిలిచింది? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది విని? ఇక నుంచి అన్ని వస్తే గానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి మీ బైక్ మీద. తప్పకుండా. మరి నీ బైక్ ఏమైంది? కాకెత్తుకుపోయింది. మీకెందుకు? ఓ రియల్లీ? ఐ లైక్ దట్ కాకి. యాక్చువల్లీ ఐ లవ్ దట్ కాకి. ఎక్స్క్యూజ్ మీ రిషి సర్, ఐల్ వెయిట్ ఇన్ ది స్టాఫ్ రూమ్. ఆ డౌట్ నేను అడగమనలేదు, తనే అడిగింది. నువ్వు వెళ్ళిపోతే చెప్తా, తన డౌట్ క్లియర్ తీసుకొచ్చేస్తా. రిషి, నువ్వు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు. వినమ్ర నా ప్యాషన్, వైశాలి నా ప్రొఫెషన్. ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటి కాకపోతే రిస్క్. లైఫ్ అన్నాక రిస్క్ లేకపోతే ఎలాగటో? వచ్చేద్రా వైశాలి. కమింగ్ వైషు. రిస్క్ నీకు కాదురా, నాకు. వైషు వైషు కమ్ ఇన్ రిషి. అరే స్టాఫ్ లో ఉంటాను చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నావు? Just get in వైషు here. వైషు ఎక్కడికి వెళ్తున్నావు మనం? ఎక్కడికి వైషు వైషు ఎక్కడికి వైషు ఎక్కడికి? కొడకలింగ రే కొడకలింగ, నీకోసమే కదరా ఇన్నేళ్ళు ఆ కిట్టుగాన్ని భరించిన. ఇప్పుడు నువ్వే లేకుంటే నాకెప్పుడైనా ఒక్కతే గాన్ని ఆడగొట్టలో ఆడే కొడతా. ఎర్ర వైశాలే, ఎక్కడ వైశాలే? వైషు వైషు ఏంటి స్పీడ్? వైషు వైషు ఏంటి ఇది? వైషు I just love the speed. వైషు వైషు ప్లీజ్ స్లో. వైషు 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 ప్లీజ్ స్లో. వైషు స్లో. వైషు వైషు స్టాప్ ద కార్. వైషు స్టాప్ ద కార్ ప్లీజ్. ఏంటి భయం వేస్తుందా? అదే అయితే కళ్ళు మూసుకో. వైషు భయం కాదు వైషు. నా మీద నమ్మకం లేదా? నీకు నా మీద నమ్మకం ఉందా? యా. నా మీద నమ్మకం ఉంటే నువ్వు కళ్ళు మూసుకో. వాట్? నేను దారి చెప్తాను, నువ్వు డ్రైవ్ చేయి. వాట్ ఆర్ యు సేయింగ్ రిషి? చేస్తావా? యా. మూవ్. స్లోగా వెళ్ళు. స్లో. ఏంటి భయం వేస్తుందా? అయితే ఫాస్ట్. ఇంకా ఫాస్ట్ గా. స్లోగా వెళ్తున్నానండి. ఫాస్ట్. స్ట్రైట్ స్ట్రైట్. రిషి సరిగ్గా చెప్పు. గో గో స్పీడ్. స్లో. ఓకే. స్లోగా వెళ్ళు. ఫైన్. యా. స్టాప్ స్టాప్ స్టాప్. ఇప్పుడు కళ్ళు తెరువు వేశాలి.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైశాలి. థ్యాంక్ యూ సో మచ్. బట్ నీకు నా బర్త్డే ఎలా తెలుసు? నీ కోసం నేను అపాయింట్ చేసిన సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు. వాట్? లేకపోతే ఏంటి వైశాలి, ఇద్దరు ఒకటే కాలేజ్ కదా, ఆ మాత్రం కనుక్కోలేనా? రిషి, రా, కేక్ కట్ చేయి. అసలు కాలేజ్ వదిలేక ప్లాన్ చేశాను, నువ్వు కారులో లాగేసరికి ఇలా వచ్చేసావు. నువ్వు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ వెళ్ళే శంకరన్న వాడు మనుషుల్ని ఫినిష్ చేసి వైశాల్యం తీసుకొచ్చాయి. అలాగే డాడ్. అలాగే లింగాన్ని ఎవడు చంపాడో తెలుసుకో. చిన్న బోన్ డిస్టర్బెన్స్ అండి, 2 days లో తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. వైశాలి, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. టేక్ కేర్. ఇన్స్పెక్టర్ వస్తే బయటకు వస్తారా? షూర్ సార్. అన్నయ్య, రిలాక్స్, టేక్ రెస్ట్. డాడీ చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. చాలు చాలు, ఇంకా ఇప్పటిదాకా మేము నీ మాట విన్నాం, ఇక్కడ నుంచి నువ్వు మా మాట వినాలి. వింటున్నావు? శంకరన్న మనుషులు ఒక్కడు కూడా మిగలకూడదు. ఆ శంకరన్న ఎక్కడ దాక్కున్నా బయటికి లాగండి, వాడు నాకు కావాలి. అమ్మో, మాస్టర్ తక్కువడేం కాదు. వైశాలి మాస్టర్ ముందు కూడా పడ్డారు, ఇప్పుడు ప్రేమలో పడ్డారు. అమ్మాయిల్ని భలే మాయ చేస్తాడు. అమ్మాయిలేంటి, ఆడు మనల్ని కూడా మోసం చేశాడు. లేకపోతే ఆడి కోసం ధర్నాలు స్ట్రైక్లు చేయడం ఏంట్రా కర్మ. వినమ్రా, ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? అయినా నా పిచ్చి గాని ఎందుకుండదు? అనుకున్న సాధించారు. మీ ప్రేమ గురించి అందరూ మాట్లాడుకోవడం, రూమర్లు, పుకార్లు, గుసగుసలు అన్ని మీరు అనుకుంటున్నట్టే జరిగాయిగా, కానీ పేరే మారిపోయింది. వినమ్రా ప్లీజ్, ధోని నమ్మొద్దు, నా మాట విను. నేను ఇప్పుడు నీకేం చెప్పలేను, కానీ నువ్వు అనుకుంటుంది మాత్రం నిజం కాదు. ఏది కాదండి, ఏది నిజం కాదు? ఆ రోజు అమ్మాయి క్లాస్ లో డౌట్ అడగడం నిజం కాదా? నన్ను బైక్ మీద తిప్పుతారని దాంతో కార్ లో వెళ్ళడం నిజం కాదా? ఇంకా నన్ను మోసం చేయకండి. ఇదేం లవ్వే? ఎవరైనా తమ మీద రూమర్లు పుకార్లు రావద్దు అనుకుంటారు. అతను అన్నాడే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావే? జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు. డైరెక్ట్ గా వెళ్ళి కడిగాయి, అతని మనసులో ఏముందో తెలుసుకో. హలో, కిట్టుబాయ్ కొడుకు సిటీలో దిగాడు. శంకరన్న మనుషుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం తొందరపడకు, వాళ్ళ గొడవలో తలదొరుచుకో. ఓకే. ఏం ఆలోచిస్తున్నావు? మాకు చెప్పాబు, మేము కూడా డ్యూటీ చేస్తున్నాం. అరే ఏమైంది వీడికి? రే వైశాలి, మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. హాయ్ వైశాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, బట్ ఐఎమ్ సో సారీ సార్. కాలేజ్ లో అంతా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయంలో ఎవడే మాట్లాడినా ఐ డోంట్ కేర్. సో సారీ, డోంట్ బి యాంగ్రీ సార్ ప్లీజ్. అయినా సారేంటి మళ్ళీ? డిసిషన్ పిలు. అంటే మీరు సారీ 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 నువ్వేం ఫీల్ అవ్వలేదా? కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అస్సలు ఐఎమ్ కూల్. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో రిలాక్స్డ్. నిన్నోసారి చూడాలనుంది. 10 నిమిషాలు అక్కడ ఉండమంటావా? నో నో నో, కుదరదు. ఏ? మా అన్నయ్య వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వచ్చి మీ అన్నని కలుస్తాను, పరిచయం చేయి. అదంత ఈజీ కాదు, నేనే నిన్ను కలుస్తా. అవును, విషెస్ చెప్పారు సరే, గిఫ్ట్ ఏది? కరెక్ట్, పోనీ గిఫ్ట్ తీసుకుని వచ్చానా? ఫోన్ లో ఇవ్వచ్చుగా గిఫ్ట్. ఫోన్ లోనా? ఫోన్ లో ఎలా రా? వైశాలి, అవ్వా ఏమీ తెలియనట్టే. నాకు కావాల్సింది ఇదే. బాయ్, ఐల్ సీ యు సూన్. టైమింగ్ రా, దేనికైనా టైమింగ్ ఉండాలి. అవతల ముద్దు పెట్టిందా? పెట్టిందా? చెప్పాను కదరా, మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ముద్దు పెట్టేస్తావా? ఫోన్ లో అమ్మాయి ముద్దు పెట్టేస్తావా? నీకెన్నిసార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయంలో తల దూర్చోతని? నువ్వు నన్ను కొట్టావా? అంటే సీనియర్ కొట్టావా? ఏంట్రా నీ పర్సనల్? ఏంటి పర్సనల్? వైశాలి నీకెంతో నాకు అంతే.
అది మన జాబు డ్యూటీ. అసలు ఇవన్నీ నాకు అనవసరం రా. నువ్వు నన్ను కొడతావా? రే చూపిస్తాను రా నీకు. ఏంట్రా నువ్వు చూపించేది? చూపించు చూపించు, ఇప్పుడే చూపించు, ఇక్కడే చూపించు. రేయ్ నీకుందరా, నీకుందంతే. వైశాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది సార్. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయ్ కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? అవసరం బాస్, అవసరం నీది, లాభం నాది. సారీ, నా లాభం కూడా నీదే. ఐ మీన్ నువ్వే డిసైడ్ చేయాలి. ఆ రిషిగాడి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను. ముందు నీ చెల్లి సంగతి చూడు. హలో 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 హలో. స్టాప్. హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర ఎక్కడా? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు ఏంటి టైంలో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలయ్యింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజుల సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి, ఐ వాంట్ రిషి, ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి చెప్పు. విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ రిషి. ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వైషు, ఒకసారి మీ నాన్న, మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యు సూన్. బాయ్. రిషి. యా వైషు. విన్నీ, నువ్వేంటి టైంలో ఇక్కడ? చెప్పుడు మాటలు వినొద్దన్నారు, ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విన్నీ. వినే వాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. నేను పిచ్చిదాన్ని. ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. అరే మా మధ్య ఏమీ లేదు. ఐ లవ్ యూ చెప్పింది తను, నేను కాదు. బుద్ధి పెట్టిన తను, నేను కాదు. అసలు తన మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు విని. అంటే ఆ అమ్మాయి మీరు ప్రేమించట్లేదా? లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందు చెప్తారా? అలా అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను, ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి, అది రేపే. రేపా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకండి, ప్లీజ్ అండి. ఐఎమ్ సారీ విన్నీ. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్ళి. రిషి ఎవరు వైశాలి? ఏం లేదు, తనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశా అంట, డాక్టర్స్ చెప్పారు. అన్నయ్య, నీతో చాలా చెప్పాలి. నువ్వు డాడీతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. రిషి లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను. రిషిని వదిలి నేను నీతో రానన్నయ్య. ప్లీజ్ అండర్స్టాండ్. ఎప్పుడు ఏవి అడగని వినమ్రా మిమ్మల్ని తీసుకొచ్చి ఈయనే నా భర్త అంటుంటే ఏం మాట్లాడాలో తెలియటం లేదు. మీ పెళ్లికి మాకే అభ్యంతరం లేదు, కానీ రేపటికి రేపే పెళ్ళంటే. అమ్మా, ఈ విషయంలో మటుకు మార్పు లేదు. రేపే మా పెళ్లి జరగాలి. మీరేమీ తప్పుగా అనుకోకండి. పెళ్లి సింపుల్ గా గుళ్ళో జరిగితే చాలు. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను. అయితే రేపు సోమవారం ఏకాదశి ఉదయం 8 గంటలకల్లా శివాలయానికి వచ్చేయండి. అర్ధరాత్రి పూట డెసిషన్స్ ఏంటి? అయినా పెళ్ళంటే ఎన్ని కలవాలి? రాసులు కలవాలి, నక్షత్రాలు కలవాలి, జాతకాలు కలవాలి, ముహూర్తాలు కలవాలి.
మీలో మీరు మాట్లాడేసుకుంటే సరిపోద్దా? కనీసం మేము సంప్రదింపులు కూడా పనికిరామే అంటే. అబ్బాయి అమ్మాయి మనసులు కలిసిన తర్వాత ఇవన్నీ అక్కర్లేదురా. అయినా నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఇదంతా ఈశ్వరేశ్వర. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. వినమ్రా, ఇన్నేళ్ల మన సాన్నిహిత్యంలో ఒక్క రోజైనా, ఓ గంట అయినా, కనీసం ఒక క్షణమైనా నన్ను ప్రేమించలేదా? మీ మీద నాకు కంగారు పడుకో. ఫీలింగ్ తో అడిగాను, ఫీల్ అయి చెప్పు. జోకులేంటి? జోకులు వేసిన అన్నయ్య గారు జోకులు వచ్చి రేపు ఉదయం గుడికి వచ్చేస్తానండి. ఉంటానండి. బాయ్ విని. అన్నయ్య గారు రేపు గుడికి వచ్చేయండి. వైషు. హే రిషి. అన్నయ్య, దిస్ ఇస్ రిషి. హాయ్ రిషి. హలో. చెయ్యి చాలా రఫ్ గా ఉంది. మీరు నిజంగా కాలేజీలోనే పనిచేస్తారా? ఏం లేదు, హిందీ లెక్చరర్ అంటే కబీర్ దాసో కాళిదాస్ లానో ఉంటారనుకున్నాను. మీరు కత్తిలా ఉన్నారు. నైస్ మీటింగ్ యూ రిషి. సేమ్ హియర్. సింపుల్ రిషి, మాకు వైషు కావాలి, వైశాలికి మీరు కావాలి, అంటే మీరు కూడా మాకు కావాలి. వెల్ రిషి, డాడీతో మాట్లాడాను. డాడీ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలంటున్నారు. సో మనం రేపే బయలుదేరదాం. రేపా? యా రేపే. ఎనీ ప్రాబ్లం వైషు? ప్లీజ్ రిషి, అన్నయ్య ఆల్రెడీ డాడీని కన్విన్స్ చేశాడు. డాడీ మూడ్ మారక ముందే మనం వెళ్ళాలి. ప్లీజ్. వస్తాను. నీ కోసమేం కాదు, మీ డాడీ కోసం కూడా. ఆయన ఎక్కువసేపు వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. మాస్టర్ వేరే నెంబర్ ఏదైనా ఉందమ్మా? మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను ట్రై చేస్తున్నాను. గురుగారు మీరు ఇచ్చిన నెంబర్ కరెక్టేనా? నేను అదే కనుక్కుంటున్నాను రా. వినమ్రా, అల్లుడు గారు మా ఫోన్ ఎత్తట్లేదు. నీ ఫోన్ నుంచి ట్రై చేసాం, ఓసారి మాట్లాడమ్మా. ఏమైందండి? ముహూర్తం టైం అయిపోయి చాలా సేపు అయింది. ఇంతకీ పెళ్లి కుమారుడు వస్తాడా రాడా? ఏంటి వచ్చేది? ఆడెప్పుడో ఊరోదులు చెంపంట. నాకు ముందే తెలుసు. రాత్రికి రాత్రి ముహూర్తాలు ఎట్టుకుని పొద్దున పందిరేస్తే ఇలాగే ఎడుతుంది. చాలు, ఏంటి అది? మరి లేకపోతే అంటే మేము మీకు కాను, మీకంతా హిందీ మీడియంలో మేరీ భారత్ మహల్లోనే. అరే ఇంకా చూస్తున్నారంట. లేకండి, ఈ మాత్రం వెళ్ళి కళామందిర్లో షాపింగ్.